ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు రెచ్చిపోయింది. 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు అంతా కలిసి ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆర్సీబీ. ఐపీఎల్ ప్లే ఆఫ్ సిరీస్ లో నిలవాలంటే కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలితే ధనాధన్ ఇన్నింగ్స్ తో 13.4 ఓవర్లోనే టార్గెట్ ఫినిష్ చేసింది ఆర్సీబీ. హ్యాట్రిక్ విక్టరీతో పాయింట్ల పట్టికలో లాస్ట్ నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. అంతేగాక నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుని ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. షారుఖ్ ఖాన్ 24 బంతుల్లో 5 ఫోర్లు ఓ 6తో 37 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. మిల్లర్ 30 పరుగులు చేస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా సహా మిగిలిన బ్యాట్స్మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్ కుమార్ క్రమంగా వికెట్లు తీస్తూ గుజరాత్ను ఒత్తిడిలోకి నెట్టారు. 148 పరుగుల ఈజీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ ఛేజింగ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. డూప్లెసిస్, కోహ్లీ మెరుపు బ్యాటింగ్తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 4లు 6లతో విరుచుకుపడడంతో డూప్లెసిస్ ధాటికి బెంగళూరు 3.1 ఓవర్లలోనే 50 పరుగుల స్కోర్ సాధించింది. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డూప్లెసిస్ 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. డూప్లెసిస్తో పాటు కోహ్లీ కూడా దూకుడుగా ఆడడంతో 5.4 ఓవర్లలో ఆర్సీబీ 92 పరుగులతో రాకెట్ స్పీడ్తో విజయం వైపు దూసుకువెళ్లింది. కానీ ఒక్కసారిగా వికెట్లు నేలకూలాయి. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కానీ టార్గెట్ చిన్నది కావడంతో మరో వికెట్ పడకుండా టార్గెట్ ఫినిష్ చేసింది.